ప్రపంచ రక్షణ రంగ మార్కెట్లో భారత్ మరింత అవకాశాలను అందిపుచ్చుకోబోతోంది. ఓవైపు దేశ భద్రత కోణంలో, మరోవైపు డిఫెన్స్ మార్కెట్లో మన సత్తాని చాటేలా 5th జనరేషన్ స్టెల్త్ డెస్ట్రాయిడ్లను తయారు చేయబోతోంది. అమెరికన్ జెట్ ఫైటర్లు, రష్యన్ సుకోయ్ ఫ్లైట్ల కొనుగోలుతో సంబంధం లేకుండానే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు భారత రక్షణ రంగం చేపట్టింది. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని స్వయంగా డిఫెన్స్ సెక్రటరీ రాజేష్ కుమార్ సింగే పంచుకోవడంతో ఇక తొందరలో మనకే సొంతమైన స్టెల్త్ డెస్ట్రాయర్ల తయారీ ఊపందుకోనుంది. ఓన్లీ మేక్ ఇన్ ఇండియా. అమెరికా F-35 కాదు, రష్యన్ సుకోయ్ 57 కాదు, మన సొంత డెస్ట్రాయరే. 5th జనరేషన్ స్టెల్త్ డెస్ట్రాయర్ల కోసం భారత్ ఏ దేశంతో మాట్లాడటం లేదని, సొంతంగానే దాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ చెప్పడంతో ఈ అంశంపై ఎవరికైనా సందేహాలు ఉంటే పూర్తిగా తొలగిపోయాయి. For the first time we've kept it open both for public and the private sector. The intent being that we need to have preferably at least 2 aircraft manufacturers in the country, if not more. And once that gets some traction, we hopefully will move towards self-reliance in this critical area. In terms of those 2 platforms that you mentioned, it's too premature for me to say anything. ఆపరేషన్ సింధూర్తో డిఫెన్స్ రంగంలో ఇండియన్ కంపెనీల సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసొచ్చింది. అద్భుతమైన నైపుణ్యం, గురితప్పని చాకచక్యంతో పనిచేసిన ఆయుధాలు, ఆయుధ వ్యవస్థలు ప్రపంచ రక్షణ రంగ వాణిజ్యంలో భారత్ పేరు ప్రతిష్టలను భారీగా పెంచేశాయి. అందుకే ఇప్పుడు డిఫెన్స్ సెక్టార్లో మేక్ ఇన్ ఇండియా అనేది ఓ బ్రాండ్గా మారిపోయింది. ఈ క్రమంలోనే అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ కోసం DRDO భారత్ కంపెనీలతో కలిసి రూపకల్పనకి దిగింది. ఖచ్చితంగా 8 ఏళ్లలోపు మనదంటూ మనకే ప్రత్యేకమైన స్టెల్త్ డెస్ట్రాయర్ ఒకటి దోసుకుపోనుంది. ఈ మేరకు DRDO రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్స్ పంపాల్సిందిగా కంపెనీలకు ఆహ్వానం పలికింది. కాంపిటీటివ్ మోడ్ పద్ధతిలో ఈ 5th జనరేషన్ స్టెల్త్ డెస్ట్రాయర్లను భారత్ రూపకల్పన చేయనుంది. ఈ పద్ధతిలో భారత్లోని డిఫెన్స్ రంగంలోని కంపెనీలు సొంతంగా బిడ్లు వేయవచ్చు. అలానే కన్సార్టియంలతో కలిసిన DRDOకి బిడ్ వేయవచ్చు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మార్క్ 1, మార్క్ 2 మోడల్స్ ను ఈ కేటగిరీ కింద రూపకల్పన చేస్తోంది. వీటిలో AMCA మార్క్ 1 ప్రస్తుతం నడుస్తున్న జనరేషన్ జెట్ ఫైటర్ల కొరత తీర్చేది కాగా, AMCA మార్క్ 2 పూర్తిగా స్వదేశీ సాంకేతికతపై ఆధారపడింది. ఇదే సోఫిస్టికేటెడ్ 6th జనరేషన్ జెట్ ఫైటర్లను తయారు చేయబోతోంది. ప్రస్తుతం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రధానంగా రాఫెల్ మరియు Su-30 MKA వంటి 4.5 తరం యుద్ధ విమానాలను నడుపుతోంది. చైనా తన J-20 5వ తరం స్టెల్త్ యుద్ధ విమానాలను భారత సరిహద్దు సమీపంలో మోహరించిన నేపథ్యంలో మనకి అత్యాధునిక విమానాల అవసరం స్పష్టంగా కనిపించింది. చైనా, పాకిస్తాన్ నుంచి ముప్పు తప్పించుకోవాలంటే కనీసం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దగ్గర 43 ఫైటర్ జెట్ స్క్వాడ్రన్లు అవసరం. కానీ ఇప్పుడు 30 స్క్వాడ్రన్లు మాత్రమే ఉన్నాయి. అంటే అదనంగా 200 నుంచి 300 విమానాలు అవసరం. అందుకే ఈ గ్యాప్ ఫిల్ చేసేందుకే అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రోగ్రామ్ ని రక్షణ రంగం చేపట్టింది. ఇక AMCA మార్క్ 2 కింద 5th జనరేషన్ స్టెల్త్ డెస్ట్రాయర్లకు రూపకల్పన చేస్తున్నారు. కానీ వాటిలోనే 6th జనరేషన్ ఫీచర్లను అమర్చబోతున్నారు. దీంతో 6వ తరం యుద్ధ విమానాలను అభివృద్ధి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్న అమెరికా, చైనా, రష్యా తరువాత మనమే ఆ ఘనత సాధించినట్లవుతుంది.